పొగాకు రైతులు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త ఆశలు నింపుతోంది. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. వేలం కేంద్రాల్లో నోబిడ్ పరిస్థితులు తలెత్తకుండా అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనధికార కొనుగోలును అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పొగాకు రైతుల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం పట్ల రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద ఉన్నాము. ఏదైతే పొదిలి పొగాకు వేలం బోర్డు వద్ద అయితే మాత్రం ప్రతిరోజు కూడా అనేక మంది రైతులు ఇక్కడికి వచ్చి వారైతే మాత్రము ఈ యొక్క పొగాకులు అయితే మాత్రము ఇక్కడ అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అయితే పొగాకు రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం 2 రోజుల క్రితం అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏదైతే వర్జీనియా పొగాకు కిలో 200 రూపాయలకు తగ్గకుండా ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్తున్నారు. నో బిడ్ ఉండకూడదు, వేలంపాటలో ప్రతి ఒక్క కొనుగోలుదారు సంస్థలన్నీ కూడా పాల్గొని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మధ్యలో కూడా ఎలాంటి దళారీ వ్యవస్థ కూడా లేకుండా చూడాలని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఎవరైతే రైతు ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగిస్తారో వారిపైన ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తామని కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము పొదిలి పొగాకు వేలం కేంద్రంలో ఉన్నాము. లోపల ఆ పొగాకు రైతులు కూడా ఉన్నారు. మరి వారు ఎలా ఫీల్ అవుతున్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పట్ల వారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వారి యొక్క మాటలోనే తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలి సహా రాష్ట్రంలోని వివిధ పొగాకు వేలం కేంద్రాల్లో ఈ సీజన్లో ధరలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, కొనుగోలు సంస్థల స్పందనపై ఉన్న అనిశ్చితి కారణంగా గిట్టుబాటు ధర దక్కుతుందా అనే సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నోబిడ్ పరిస్థితులు ఏర్పడతాయనే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించింది. రైతులకు నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన సీఎం వర్జీనియా పొగాకు కిలోకు కనీసం 200 రూపాయల ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో వేలం కేంద్రాల్లో కొనుగోలుపై స్పష్టత రావడంతో రైతుల్లో కొంత ఊరట కనిపిస్తోంది. అంతేకాకుండా వేలం కేంద్రాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగించేందుకు అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. నోబిడ్ పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. మార్కెట్లో పోటీ వాతావరణం ఉండటం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పొగాకు కొనుగోళ్లలో అనధికారిక లావాదేవీలు, మధ్యవర్తుల దందాలకు అడ్డుకట్ట వేయటం పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులకు కూడా వెనుకాడబోమని సీఎం హెచ్చరించినట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అక్రమ కొనుగోళ్లకు చెక్ పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దానిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? 200 తగ్గకూడదు, దళారుల వ్యవస్థ ఉండకూడదు, ప్రతి రైతు మంచి చేయాలంటే మన ప్రభుత్వమే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది మేమందరం హర్షిస్తున్నాం. ఈ నిర్ణయానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. కానీ ఈ వ్యాపారులు కూడా కట్టుబడి రైతు నష్టపోకుండా మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని కూడా ఈ సంవత్సరానికి గట్టునేస్తే చాలా మంచిది. ఇప్పటికి గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు సీఎం గారు చెప్పిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి? గతంలో పరిస్థితులకి ఇప్పుడు సార్ గారు చెప్పిన పరిస్థితి ఈ 2 రోజులు 3 రోజులకైతే ఏం మార్పు అయితే లేదు. దీని మీద ప్రభుత్వం కూడా ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక అధికారి నిర్ణయించటమా, లేదంటే ఇదే ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం తరపున ఒక విధి విధానాన్ని తయారు చేసి ఒక క్లస్టర్కి ఒక విధిగా ఒక ఆఫీసర్ని పెట్టి దీని మీద చర్య తీసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా, ప్రతి విషయం మీద ఒక మంత్రికి ఒక కమిటీ టైపులో విధంగా వేసి ఒక మంత్రికి దీని మీద అన్ని బోర్డుల మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఆయన అధ్యక్షునిగా తయారు చేసి ఈ ప్రతి వేలంలో ఎక్కడైతే ఏదైతే జరుగుతుందో దాని మీద ఎక్కడైనా ఏదైనా రిమార్క్ జరిగి దాని మీద చర్య తీసుకోవాలని మా అందరి కోరిక.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలు మెరుగుపడతాయని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ధరలపై స్పష్టత రావటం వల్ల రైతులు తమ ఉత్పత్తిని విక్రయించే విషయంలో ఆందోళన లేకుండా ముందుకు సాగాలని చెప్తున్నారు. తమ సమస్యలను గుర్తించి ప్రభుత్వం వేగంగా స్పందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరల విషయంలో భరోసా కల్పించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవటం సానుకూల పరిణామమని అంటున్నారు. సీఎం గారి నిర్ణయం బాగానే ఉంది, కానీ లోగేడు గాని 20,000 తక్కువ కొనమన్నాడు. కానీ ఒరిజినల్ పొగాకు మాకు 29, 28 కొంటే గానీ అది యావరేజ్ 24, 25 రాదు. ఈ రకంగా 20,000కే మంచి పొగాకు కొన్నా గానీ మాకు గిట్టుబాటు ఏం కాదు. కొంచెం రైతుని కాపాడితే గానీ బయటికి రాలేం. లేదంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం కనీసం ఒక ఎకరం వేయాలన్నా కానీ వేయలేడు రైతు లేకపోతే ఏమన్నా ఉందా? రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పొగాకు సాగుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ చర్యలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయన్నది వేలం కేంద్రాల్లో కొనుగోళ్ల సరళిని బట్టి తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పొగాకు రైతుల సంక్షేమానికి సంబంధించినటువంటి నిర్ణయం పట్ల ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రస్తుతం మనం ఉన్నాము. పొదిలి ఏదైతే పొగాకు వేలం కేంద్రంలో మనం ప్రస్తుతం ఉన్నాము, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని కూడా పొగాకులు అయితే మాత్రం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఇక్కడ పొగాకు వేలం కేంద్రంలో అందరూ కూడా ఇక్కడికే వచ్చి రైతులందరూ కూడా యొక్క పొగాకును అయితే ఇక్కడ నుంచి వారు అమ్ముకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు గారు పొగాకు రైతుల ఇబ్బందులను తెలుసుకొని వారు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఏదైతే ఈ యొక్క వర్జీనియా పొగాకు సంబంధించి కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పొగాకు కేంద్రంలో నో బిడ్ బోర్డు కూడా పెట్టకూడదు, ఖచ్చితంగా కొనుగోలుదారులు అక్కడే ఉండి ఏదైతే రైతులకు ఇబ్బంది లేకుండా రైతుకు అవసరమైనటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తూ కూడా కొనుగోలు చేయాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎటువంటి దళారీ వ్యవస్థ కూడా లేకుండా చూడాలి. అదేవిధంగా ఎవరైతే రైతులకు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తారో అటువంటి వారిపైన కూడా అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే హెచ్చరికలు చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతులు కూడా పలువురైతే ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం పట్ల పలువురు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వర్జీనియా పొగాకు అయితే మాత్రం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో ఉంటామని కూడా రైతులైతే మాత్రము హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని పొగాకు వేలం కేంద్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ బద్రితో ప్రశాంత్, YK టీవీ, ప్రకాశం జిల్లా నుంచి.